హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎం అకాడమీ తెలుగు. ఈ వీడియోలో జనవరి 2023 ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ 2022. ఈ వీడియో యొక్క పీడిఎఫ్ అనేది మనకి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్ను పొందగలరు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2023 జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా ఏ దేశ అధ్యక్షుడు వచ్చినారంటే ఈజిప్ట్ దేశ ప్రెసిడెంట్ వచ్చినాడు. అతని పేరు అబ్దుల్ ఫతా అల్ సిసి. అబ్దుల్ ఫతా అల్ సిసి ఈజిప్ట్ దేశ అధ్యక్షుడు. బిఎస్ఎఫ్ డైరెక్టర్గా సుజైలాల్ తాసెన్. సుజైలాల్ తాసెన్ మనకి సిఆర్పిఎఫ్ డైరెక్టర్గా ఉన్నారు. బిఎస్ఎఫ్ డైరెక్టర్గా కూడా ఇప్పుడు అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగిందన్నమాట. సో తెలంగాణ సిఎస్ ప్రధాన కార్యదర్శి ఇంతకుముందు సోమేష్ కుమార్ ఉండేవారు కదా, ఆయన ఆంధ్ర కేడర్కి సంబంధించిన వారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఆంధ్రాకి పంపించేసింది. అతని ప్లేస్లో శాంతి కుమారి గారిని నియమించడం జరిగిందనమాట. శాంతి కుమారి ఫస్ట్ ప్రధాన కార్యదర్శి, మహిళా ప్రధాన కార్యదర్శిలో ఫస్ట్ అన్నారు. ఐసీసీ అవార్డు విన్నర్స్ 2022 సంబంధించి పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా సూర్యకుమార్ యాదవ్ను అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సూర్యకుమార్ యాదవ్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్. నెక్స్ట్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా బాబా రాజా ఉన్నారు. పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్తో బెన్ స్టోక్స్ ఉన్నారనమాట. బెన్ స్టోక్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, బాబా రాజా వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ ఇండియా, బాబా రాజా పాకిస్తాన్, బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్. హెన్లీ పాస్పోర్ట్స్ ఇండెక్స్. సో పాస్పోర్ట్స్ ఇండెక్స్ ఇస్తారు కదా హెన్లీ అనే కంపెనీ వాళ్ళు ప్రతి సంవత్సరం. 2023కి సంబంధించి జపాన్ ఫస్ట్ ప్లేస్లో నిలిచిందనమాట. భారతదేశానికి ఎన్నో ర్యాంక్ వచ్చింది? హెన్లీ పాస్పోర్ట్స్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని అడగచ్చు. 85వ ర్యాంక్ అని సమాధానం చేయాలన్నమాట. స్వామి వివేకానంద గారి జన్మదిన సందర్భంగా జనవరి 12న నేషనల్ యూత్ డేని జరుపుకుంటారన్నమాట. జాతీయ యువకుల దినోత్సవం. ఆర్ బొన్నీ గబ్రియల్ అంటారు. మిస్ యూనివర్స్ 2022గా గెలుపొందడం జరిగిందన్నమాట. ఆమె ఏ దేశస్తురాలంటే అమెరికాకు చెందినవారు, యుఎస్ఏ. నెక్స్ట్ 28వ క్రెడిట్ చాయిస్ ఆఫ్ ది ఇయర్. క్రిటిక్ అంటారు కదా, క్రిటిక్స్ వాళ్ళు చాయిస్ ఆఫ్ ది ఇయర్లో ఏ సాంగ్ బెస్ట్ సాంగ్గా నిలిచిందంటే నాటు సాంగ్. సో క్రిటిక్స్ చాయిస్ ఆఫ్ ది ఇయర్లో నాటు సాంగ్ ఆర్ఆర్ఆర్లో నిలిచిందంట. యాపిల్ కంపెనీ అమెజాన్ కంపెనీ యాపిల్ కంపెనీని కిందకి నెట్టి అమెజాన్ ఫస్ట్ మోస్ట్ వాల్యూడ్ బ్రాండ్గా అవతరించిందన్నమాట. అమెజాన్ ఫస్ట్ ప్లేసు, యాపిల్ సెకండ్ ప్లేస్లో నిలిచింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పరాక్రమ్ దివాస్ని ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 23న పరాక్రమ్ దివాస్ని జరుపుకుంటారనమాట. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని. సో 5th ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఇది 2022లో జరగాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల 2023 షిఫ్ట్ అయ్యేది. కానీ ఇది 2022 గేమ్స్ అని చెప్పుకోవచ్చు. మధ్యప్రదేశ్లో భోపాల్ నగరంలో ప్రారంభించుకుంటారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ ప్రారంభమైంది అని అడుగుతారు. మధ్యప్రదేశ్ అని చెప్పుకుంటారు. నెక్స్ట్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ విన్నర్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. బెస్ట్ డైరెక్టర్ మోషన్ పిక్చర్కి ఎవరికి వచ్చిందంటే స్టీవెన్ స్పీల్బర్గ్. ఇది నా ఫేమస్ డైరెక్టర్ అనమాట. ది ఫేమబుల్ మ్యాన్ అనే చిత్రానికి గాను వీళ్ళకి ఇది అవార్డు వచ్చిందన్నమాట. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఫర్ మోషన్ పిక్చర్ నాటు సాంగ్. సో ఒక తెలుగు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం అనేది చాలా చాలా విశేషమైనది. అది కూడా ఇండియా గర్వించదగ్గ స్థాయిలో మన తెలుగు సాంగ్కి వచ్చిందన్నమాట. ఆర్ఆర్ఆర్ సినిమా అనేది నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఫర్ మోషన్ పిక్చర్ నాటు సాంగ్ వచ్చింది. ఆస్ట్రేలియా ఓపెన్ 2023 విజేతల గురించి తెలుసుకున్నాం. పురుషుల సింగిల్స్ విజేత 2023 నోవాక్ జోకోవిచ్. ఈయన సెర్బియా దేశానికి చెందినవారు. సో ఆస్ట్రేలియా ఓపెన్ గురించి మనం పూర్తిగా ఒక వీడియో చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా చూడండి. మొత్తం విన్నర్స్ ఇక్కడ దాని చరిత్ర ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మొత్తం కూడా ఆస్ట్రేలియా ఓపెన్ గురించి కవర్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఆ వీడియో చూస్తే మీకు పూర్తిగా ఒక అవగాహన వస్తుంది. టెన్నిస్కి సంబంధించి ఎన్ని గ్రాండ్ స్లామ్లు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ జరుగుతాయి, ఏ కోర్టు జరుగుతాయి కూడా మనం పూర్తిగా వివరించడం జరిగింది. ఆ వీడియో చూడండి వాళ్ళంటే. నెక్స్ట్ రన్నర్అప్గా నిలిచిన వారు అంటే స్టీఫెన్ సిసిపాస్, గ్రీస్ దేశస్తుడు అనమాట. నెక్స్ట్ మహిళల సింగిల్స్ విజేత ఎవరంటే అరైనా సబలంక, బెలారస్కి చెందిన ఆమె. రన్నర్అప్ ఎలెనియా రైబోకినా, కజకిస్తాన్కి చెందినవారు. సో పురుషులు సింగిల్స్ జోకోవిచ్, మహిళల సింగిల్స్ అరైనా సబలంక. పద్మ అవార్డ్స్ 2022 చాలా చాలా ఇంపార్టెంట్.
2023 పద్మ అవార్డ్స్లో 106 మందికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో 106 కౌంట్ ఎంత 106 పద్మ అవార్డ్స్ కూడా మనము సపరేట్ వీడియో చేయడం జరిగింది మొత్తం పూర్తి వివరాలతో. ఆ వీడియో కూడా ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. మన ఛానల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు అన్నమాట. 106 మందిలో 19 మంది మహిళలు, 2 విదేశస్తులు, 7 మంది చనిపోయిన తర్వాత అవార్డు గెలుచుకున్న వారు ఉన్నారన్నమాట మొత్తం. నెక్స్ట్ పద్మ విభూషణ్. సో పద్మ అవార్డ్స్లో 3 ఉంటాయి కదా, పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. పద్మ విభూషణ్ ఎంతమందికి వచ్చిందంటే 6 మందికి వచ్చింది. జాకిర్ హుసేన్ అవార్డు, జాకిర్ హుసేన్ ఆర్ట్స్ రంగంలో పద్మ విభూషణ్ వచ్చింది. ఎస్ఎన్ కృష్ణ పబ్లిక్ అఫైర్స్, ములాయం సింగ్ యాదవ్ పబ్లిక్ అఫైర్స్, బాలకృష్ణ జోషి ఆర్కిటెక్చర్, శ్రీనివాస్ వర్ధన్ సైన్స్ అండ్ టెక్ ఇంజనీరింగ్, దిలీప్ మహాలనదాస్ మెడిసిన్. వీళ్ళకి మొత్తం 6 మందికి పద్మ విభూషణ్. ఎంతమందికి వచ్చింది? 6 మందికి వచ్చింది. నెక్స్ట్ పద్మభూషణ్. పద్మభూషణ్ ఎన్ఎల్ బయప లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, కుమార్ మంగళం బిర్లా ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, దీపక్ దార్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, స్వామి చిన్నజీర స్వామి స్పిరిచువలిజం. చిన్నజీర స్వామి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. స్పిరిచువలిజం మీద ఆయనకి పద్మభూషణ్ వచ్చిందనమాట. సుమన్ కళ్యాణపూర్ ఆర్ట్స్ రంగంలో వచ్చింది. కపిల్ కపూర్ కూడా లిటరేచర్లో వచ్చిందనమాట. ఈయన కూడా చాలా ఫేమస్. సుధామూర్తి సోషల్ వర్క్, కమలేష్ డి పాటిల్ స్పిరిచువలిజం. నెక్స్ట్ పద్మశ్రీ అనేది 91 మందికి ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్లో 3 ఇచ్చారు. రవీనా టండన్ స్పోర్ట్స్లో 3 ఇచ్చారు. మిగతా వాళ్ళు ఇంపార్టెంట్ ఎవరెవరంటే రవీనా టండన్ నటుడు, కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్, హరీష్ భట్ట రక్షణ వ్యవస్థాపకుడు, రాకేష్ జుంజున్వాలా స్టాక్ మార్కెట్ అనమాట. రాకేష్ జుంజున్వాలా ఫేమస్ పర్సన్. ఈయన ఏ ఫీల్డ్ సంబంధించిన స్టాక్ మార్కెట్ బ్రోకర్. జనవరి ముఖ్యమైన దినోత్సవాల గురించి తెలుసుకున్నాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ గ్లోబల్ ఫ్యామిలీ డే జనవరి 1, ప్రపంచ బేబీ దినోత్సవం జనవరి 4, జాతీయ పక్షుల దినోత్సవం జనవరి 5, ప్రవాసి భారతీయ దినోత్సవం జనవరి 9. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రవాసి భారతీయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారంటే మహాత్మా గాంధీ ఇండియాకి తిరిగి వచ్చారన్నమాట. దాన్ని పురస్కరించుకొని ప్రవాసి భారతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారన్నమాట. ప్రపంచ హిందీ దినోత్సవాన్ని జనవరి 10 జరుపుకుంటారు. జాతీయ రోడ్ సేఫ్టీ వారోత్సవం ఎప్పుడు జరుపుతున్నారంటే జనవరి 11 నుంచి 17 వరకు జరుపుకోవడం జరిగిందన్నమాట. నేషనల్ యూత్ డే జనవరి 12, ఇండియన్ ఆర్మీ డే జనవరి 15, పరాక్రమ్ దివస్ ఇది కూడా ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది, సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినం. ఓటర్ల దినోత్సవం చాలా 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 ఇంపార్టెంట్, నేషనల్ ఓటర్స్ డే జనవరి 25. సో ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. రిపబ్లిక్ డే జనవరి 26 అండి, 26. సో రిపబ్లిక్ డేకి మనం ఎవరిని ముఖ్య అతిథిగా ఆహ్వానించామంటే ఈజిప్ట్ దేశ అధ్యక్షుడు గారిని చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగిందనమాట. నెక్స్ట్ ప్రపంచ లెప్రసీ డేని జనవరి 29 జరుపుకుంటాం అనమాట. ఇదండి ఈ వీడియో జనవరి గురించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చెప్పడం జరిగింది. ఈ వీడియో యొక్క పీడిఎఫ్ అనేది మనం గ్రూప్లో షేర్ చేస్తాము. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.